లైఫ్‌లో ఒక ఛాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారా అండి? ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసుకున్న తర్వాత అది నిజమేమో అనిపిస్తుంది నిజంగా. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఒక ఛాన్స్ కోసం ఎంత రిస్క్‌కైనా ముందు అడుగు వేస్తారు హాయ్! దిస్ ఈజ్ అపర్ణ. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 7 చూసిన తర్వాత నాకు నిజంగా ఇలా అనిపించిందండి. ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే శ్రీముఖి గారు అన్నారు, "ఈరోజు డెసిషన్ అనేది జడ్జెస్ చేతిలో ఉంటుంది. మీకు డేర్ ఆర్ డైలో మీరు విన్ అయినా ఓడిపోయినా ఏదైనా కానీ టాప్ 15కి వెళ్ళే ఒపీనియన్ జడ్జెస్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మీరు ఆడాలి, మీరు రిస్క్ అనేది తీసుకోవాలి, డేర్ అనేది చేయాలి, మీరు మీ పని అంతవరకే ఉంటుంది అని చెప్పారు. చాయిస్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక డేర్ ఇచ్చారండి అపూర్వ గారికి అండ్ ఫుటా గారికి. వీళ్ళిద్దరికి 2 కార్డ్స్ ఇచ్చి 2 కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక దాంట్లో ఎగ్జిట్ అని, ఇంకొక దాంట్లో స్టే అని ఉంటుంది. స్టే అనే వాళ్ళు కంటెండర్ గానే ఉంటారు, మళ్ళీ ఎగ్జిట్ అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ పిక్ చేసుకున్నారు. ఫుటా గారికి ఎగ్జిట్ అనే కార్డ్ వచ్చిందండి, తను వెళ్ళిపోయారు. నిజంగా నాకు ఒకటి అనిపించింది, ఇది మాట్లాడాలి అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఫుటా గారికి ఒక మంచి పర్సన్ అయ్యే ఉండొచ్చు, కానీ ఇది తెలుగు బిగ్ బాస్ షో కదా. సో ఈ బిగ్ బాస్ షోకి ఈయన అసలు సెట్ అవ్వడు అని మనం 3 మినిట్స్ వీడియో పంపించినప్పుడే అర్థమై ఉంటుంది. అయినా కానీ ఇక్కడ వరకు తీసుకురావడం అనేది కరెక్టేనా అనిపించింది. ఎందుకంటే మినిమం వచ్చి మేనేజబుల్గా ఉండి, కనీసం మేనేజబుల్గానే ఉండుంటే మేబీ ఓకే అనుకోవచ్చేమో. కానీ అసలు మేనేజబుల్గానే లేదు. మనం చెప్పేది ఆయనకు అర్థం కాదు, ఆయన చెప్పేది మనకు అర్థం కాదు. ఇలాంటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంటుందని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో అనిపించింది. అండ్ నాకు ఇది కరెక్టేనా అని కూడా అనిపించింది. ఎందుకంటే ఆడిషన్ 3 మినిట్స్ ఆడిషన్ పంపించినప్పుడే వీళ్ళకి అర్థమై ఉంటుంది కదా, అయినా కానీ ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ అయితే నాకు అనిపించింది. మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ కోసం ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నారు. అంటే ఈరోజు చూసిన ఎపిసోడ్లో అయితే అసలు చాలా చాలా బాధ అనిపించింది, వాళ్ళు తీసుకుంటున్న డేర్కి, రిస్క్కి. ఇలాంటి ఛాన్స్ వాళ్ళకి ఎవరికో ఇంకొకరికి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది, అంతే. సో ఆయన ఎగ్జిట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట అయితే నాకు బాగా అనిపించింది, నేను తెలుగు ఇంకా బాగా మాట్లాడతాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి. అంటే అంత నమ్మకంతో ఉన్నాడు కాబట్టి సో సూపర్, మళ్ళీ రావచ్చు అని కోరుకున్నాం. ఈ రోజు ఒక్కొక్కరిగా మాట్లాడుకుందామండి. ఈ రోజే లాస్ట్ అనమాట డేర్ ఆర్ డై ఎపిసోడ్కి. టాప్ 15 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, నేను దాన్ని లాస్ట్లో చెప్తాను. ఈరోజు ఫస్ట్ డేర్ వచ్చేసి స్పైస్ లెవెల్స్ని టెస్ట్ చేయడం. అంటే మీరు ఇక్కడ తీసుకునే రిస్క్ ఎంత ఘోరంగా ఉంటుందో కూడా వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి ప్రిపేర్ చేసి పంపించారండి. ఇది ఒక జోలో చిప్ టాస్క్ అనమాట. జోలో చిప్ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఎంత ఘోరమైన స్పైస్ ఉంటుందో అని చెప్పి చాలామంది వీడియోస్ చూశాను, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. యాక్చువల్గా మన ఇంట్లో కొంచెం కారం ఉన్నా ఆ రోజు ఆ పూట అన్నమే తినము, అలాంటి మనము అక్కడ నిజంగా ప్రతి ఒక్కరు ఆ రిస్క్ తీసుకోవడానికి అందరూ రెడీ అయిపోయారు. అందులో ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, సుమ, దీపక్, అమన్ అండ్ లయ. ఆ నలుగురికి 2 చిన్న చిన్న చిప్స్ ఇచ్చారు. చిప్స్ ఇచ్చి అవి తినేసి మళ్ళీ ఒక 25 బెలూన్స్ని ఊదుతూ పగలగొట్టాలి అని చెప్పారు. మనకు కొంచెం కారం వేస్తేనే అసలు ఇంకేం చేయలేకపోతాం కదా, పాపం అనిపించింది ఆ టాస్క్ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నాకైతే నిజంగా. అందులో నాకు సుమాన్ చూస్తే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి అంత స్పీడ్గా తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూనే ఉంది, అనుకోకుండా కళ్ళలో పెట్టుకుంది, కళ్ళని మండిపోతున్నాయి. అంత ఘోరమైన సిచ్యువేషన్లో కూడా ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోవద్దు అన్న పద్ధతి నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించిందండి. ఎందుకంటే మనం డైలీ అయితే అంత రిస్క్ ఎవరం చేయమండి, కొంచెం కారమున్న పక్కకు పెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఒక ఛాన్స్ నా లైఫ్ని మారుస్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఎంత రిస్క్, ఎవరైనా ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఈ టాస్క్లో దీపక్ విన్ అయ్యారండి. ఒక ఫస్ట్గా దీపక్ విన్ అయ్యి ఆయన గెలిచారు. బట్ డెసిషన్ అయితే టాప్ 15కి వెళ్ళడానికి జడ్జెస్ చేతిలోనే ఉందని ముందుగానే చెప్పేశారు. ఈ టాస్క్ గురించి కంపల్సరీ మాట్లాడాలండి. ఇది వచ్చేసి చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం, ఐబ్రో కుట్టించుకోవాలని చెప్పారు. 3 ప్లేసెస్ చెప్తాము, 2 ప్లేసెస్ మీరు డిసైడ్ అవ్వండి అని. దీనికి కూడా అందరూ వస్తామన్నారు, బట్ ఓన్లీ ఇది బాయ్స్కే అని చెప్పారు. యాక్చువల్గా బాయ్స్ ఇయర్కి, ఐబ్రోకి స్టైల్ కోసం చాలామంది కుట్టించుకుంటారు. ఇక్కడ నోస్ మీద కుట్టించుకోవడం అంటే ఇటు సైడ్స్కి ఇక్కడ అలా ఇక్కడ కుట్టించుకోవడం అనేది కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఎవరికైనా ఈ అబ్బాయిలు అనే వాళ్ళకి
ఇబ్బందిగానే ఉంటుంది కావచ్చు. ఇష్టమైన వాళ్ళు పర్వాలేదు. ఇష్టం లేని వాళ్ళకైతే ఇబ్బందిగానే ఉంటుంది. రోహిత్‌ని అండ్ హేమంత్‌ని సెలెక్ట్ చేశారు. రోహిత్ ఇక్కడ అనేసరికి నేను చెయ్యలేను అని చెప్పేసి వెళ్లారు. ఓకే. తన పర్సనల్ అది. బట్ హేమంత్ అయితే నుంచున్న పద్ధతి అయితే ఏదేమైనా పర్వాలేదు. నేను చేపించుకుంటా అన్నా కాబట్టి నేను చేయించుకుంటా. నేను ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోను. నేను ఖచ్చితంగా చేపించుకుంటా అన్నాడు. నిజంగా ఇయర్ కొట్టించుకునేటప్పుడు కనీసం కళ్ళు కూడా కదపలేదంటే నిజంగా. అంటే ఆ అబ్బాయి ఎంత ఆతృతగా ఉన్నాడు. ఆ ఛాన్స్‌ని నేను మిస్ చేసుకోవద్దు. ఏది పర్వాలేదు. నాకేమైనా పర్వాలేదు. ఖచ్చితంగా నేను ఈ రిస్క్ తీసుకుంటా. ఈ డేట్ నేను చేస్తా, కంప్లీట్ చేస్తా అని ఇక్కడ కుట్టించుకోమన్నారు. ఇది రింగ్ మోడల్ అండి. ఇట్లా నార్మల్‌గా స్టడ్ కూడా కాదు. రింగ్ మోడల్ కుట్టించుకున్నాడు. నాకైతే షాక్ అనిపించింది. ఈ రోజుల్లో అమ్మాయిలమే ఇట్లా రింగ్ కుట్టించుకోవాలంటే కొన్ని కొన్ని ఇష్టం లేనివి చెయ్యలేము కదా! పాపం ఆ అబ్బాయి నిజంగా ఎంత ఆశతో ఉన్నాడు ఈ షో కోసం అన్నట్టయితే నాకు చాలా అనిపించింది. నిజంగా అది ఒక రింగ్ మోడల్ ఉంది. ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, ఎగతాళి చేస్తారు, మాట్లాడతారు, ఇంట్లో ఏం చెప్పుకోవాలి, బయట ఎలా, ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం బయట ఉండి చూసి మాట్లాడడం వేరు. అక్కడ లోపల ఆ సిచ్యువేషన్ నిలబడి వ్యక్తికి ఆ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుందో కదా! నిజంగా నాకైతే చాలా ఈ ఈ టాస్క్ అయితే చాలా ఘోరం అనే అనిపించింది నిజంగా. గ్రేట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ వాటర్ టిన్స్‌లో కలర్ వాటర్ పోసి పర్సన్స్‌కి కాళ్ళకి కట్టేసి చేతులకి షాక్ ఇచ్చారు. ఫస్ట్ రుచిత గారిని సెలెక్ట్ చేశారు బిందు మాధవ్ గారు. అండ్ ఇంకో ఆపోజిట్ పర్సన్ ప్రియాంకని సెలెక్ట్ చేశారు. బట్ రుచిత గారు కాళ్ళకి నాకు కంఫర్ట్‌గా లేదు అన్న మాటకి శ్రీముఖి గారు కొంచెం ఎక్కడో ఎక్కువ చేపిసారేమో, ఎందుకు అంత చేశారు, పాపం తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది కదా అంటే ఆవిడ అనడం కూడా రాంగ్. ఎందుకంటే అక్కడ అన్‌కంఫర్ట్‌గా చేయడమే టాస్క్. సో, శ్రీముఖి గారు ఇమ్మీడియేట్‌లీ చాలా కోపం చూపిచ్చేసి తన మీద అరిచేసి "నువ్వు అవసరం లేదు ఎళ్ళిపో ఎవరొస్తారు" అది ఇది అని చెప్పడం కొంచెం ఎందుకంటే వాళ్ళు ఆ ఛాన్స్ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో అందరం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఆ ఛాన్స్‌ని వాళ్ళకి ఎందుకు మిస్ చేశారు పాపం అన్నట్టు నాకైతే నిజంగా అనిపించింది. సో, ఝాన్సీ గారొచ్చారు. నిజంగా వాళ్ళు షాక్ అండి. మామూలుగా మనకి చిన్న షాక్ ఇంట్లో చిన్న చిన్నవి కూడా ఇట్లా అంటాం కదా! వాళ్ళు అట్లా కూడా అనట్లేదు. వాళ్ళకసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదో కూడా వాళ్ళకే అర్థం కానంత ఘోరంగా ఏదైనా పర్లేదు మనం చేసేయాలి, ఈ టాస్క్ చేసేయాలి. ఇద్దరు కూడా ఆ కాళ్ళకి కట్టేసినట్టు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు. అన్‌కంఫర్టబుల్‌గానే ఫీల్ అవ్వట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు గ్లాసెస్‌లో వాటర్ వలికిపోతున్నాయి. కనీసం వాళ్ళు జారను కూడా జారకుండా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ గమ్యాన్ని మేము ఎలా అయినా చేరాలి అన్న వాళ్ళ పట్టుదల చూసినప్పుడు నిజంగా ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించిందేమో అనిపించింది. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా వాళ్ళు పడితే ఎంత ఇబ్బందవుతుంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళు ఎముంటుదలతో చేసిన పద్ధతయితే చాలా చాలా సూపర్ అని చెప్పొచ్చండి. వాళ్ళకి టైమ్ లిమిట్ ఉంది. ఝాన్సీ గారు ఆ టైమ్ లిమిట్‌లో కొంత పర్సెంట్ అనేది ఎక్స్‌ట్రా పోసారు. ఆవిడ గెలిచారు. ప్రియాంక గారు కూడా గెలవకపోయినా ఆవిడ కూడా సేమ్ ఈక్వల్‌గా రిస్క్ తీసుకున్నారు. డేర్ చేశారు. కాన్ఫిడెంట్‌గా పట్టుదలతో ఉన్న పద్ధతి సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఈ టాస్క్ వచ్చేసి మనం చిన్నప్పుడు ఈ బట్టల క్లిప్స్ ఉంటాయి కదండీ! బట్టలకి పెట్టేవి. వాటితో ఆడుకునే ఉంటాం ఇలా పెట్టుకొని అలా. ఈరోజు అదే మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆడిన తీరైతే సూపర్ అని చెప్పొచ్చండి. నేను ప్రతిదీ సూపర్ ఎందుకంటున్నానంటే మనకి ఒక 1 సెకండ్ ఇట్లా పెట్టుకొని 1, 2 పెట్టుకుంటేనే అమ్మో అని చెప్పి తీసేస్తాం కదా! ఇక్కడ 109 రోహిత్ పెట్టుకున్నాడండి నిజంగా. క్లిప్స్ అనేవి అసలు ఎంత పెయిన్‌గా ఉంటుంది. మనకి టీవీలో కొంత మినిట్స్ వరకే చూపిస్తారు. కానీ అది చాలా మినిట్సే వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పెయిన్‌ని గో త్రూ అవుతూ ఉంటారు. జ్యోత్స్న రెడ్డి కూడా అమ్మాయి పెట్టుకునేటప్పుడు ఏదేమైనా పర్వాలేదు నేను పెట్టేసుకోవాలి. నేను టాస్క్ కంప్లీట్ చేయాలి. నేను అక్కడ ఉండాలి టాప్ 15లో అని. అమ్మో! ఇంత ఘోరంగా ఇంత పిచ్చిగా ఉన్నారేంటి అనిపించింది. అన్ని క్లిప్స్ వంటి మీద ఇలా పెట్టుకుంటున్నారు. అది ఏదో జుట్టుకి లేకపోతే డ్రెస్‌కి పెట్టుకోవడం కాదండి. ఓన్లీ స్కిన్‌కి పెట్టుకోవడమే. ఆ స్కిన్‌కి పెట్టుకొని వాళ్ళు ఎంత పెయిన్ ఉన్నా కనీసం మొహంలో కనిపించట్లేదు వాళ్ళకి. అసలు ఎట్లా ఉంటున్నారు వీళ్ళ కనీసం మొహం మీద కూడా కనిపించకుండా ఎలా అసలు అన్నట్టు నాకు అనిపించింది. అంత బాగా పెర్ఫార్మన్స్ చేశారు. రోహిత్ విన్ అయ్యాడు. 109 క్లిప్స్ అండి. మామూలు విషయం అయితే కాదండి నిజంగా. లాస్ట్ టాస్క్ వచ్చేసి నిహాని గారికి అండ్
అపూర్వ గారికి ఇచ్చారండి. ఇది వచ్చేసి ఐస్ బాత్ అనమాట. మామూలుగా మనం కొంచెం సేపు చెయ్యి పెడితేనే షివర్ వచ్చేసింది, చెయ్యి అంతా గడ్డగట్టిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రెజర్ని కూడా బిల్ చేశారు అభిజిత్ గారు. 3 మినిట్స్ వరకు మీరే మీ అంతటిని మీరు లేవాలి ఆ బాత్ నుంచి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇంత ప్రెజర్లో ఎలా యూస్ చేస్తున్నారు అనేది చూశారండి. నిజంగా వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుంది ఇంత ప్రెజర్ ఇచ్చినప్పుడు. వాళ్ళని మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా కానీ వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఎలా ముందుకు వస్తారు అనేది టెస్ట్ చేశారు. ఇక్కడ అపూర్వ గారు గెలిచారండి, రుచిత గారు ఓడివారు. బట్ గెలుపు ఓటములు కాదండి ఇక్కడ. వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ రిస్క్, వాళ్ళ డెసిషన్, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అయితే అనిపించింది. ఈరోజు టాస్క్లు అయితే నాయన ఇంత ఘోరంగా ఉన్నాయి ఏంటి అనిపించారు. ఈరోజు ఎపిసోడ్లో డేరా డై అనేది కంప్లీట్ అయిపోయింది. టాప్ 15 అనేవాళ్ళు సెలెక్ట్ అయిపోయారు అగ్ని పరీక్ష షోకి. ఇది కేవలం అగ్ని పరీక్ష షోకి మాత్రమే అండి, బిగ్ బాస్లో కాదు. అగ్ని పరీక్షలోకి టాప్ 15 సెలెక్ట్ అయ్యారు. ఎవరెవరో చెప్తాను. తర్వాతకి శాలిని, వెంకటేష్, శివ శెట్టి గారు, బాగి గారు జడ్జెస్ డిసైడ్ చేశారండి ఎవరు అనేది. రిమైనింగ్ పర్సన్ని ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే రుచిత, లయ, సుమ అండ్ జోష్న వీళ్ళు వెళ్ళిపోయారండి. నిజంగా వీళ్ళు ఇంత చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళ నలుగురు కూడా. కానీ ఎక్కడో లక్ బేస్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఈ టైం వాళ్ళది కాకపోవచ్చు, ఈ స్టేజ్ వాళ్ళది కాకపోవచ్చు, ఇంకేదో బెస్ట్ వాళ్ళకి ఉండొచ్చు అన్నట్టయితే అనిపించింది. టాప్ 15లోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిగా చెప్తాను. 15 మెంబర్స్ని చూడండి. హేమంత్, గాయత్రి, అమన్, ఝాన్సీ, దీపక్, అపూర్వ, ప్రియాంక, రోహిత్, చరణ్, రాజకుమారి, మిథిలేష్, శివ శెట్టి, వెంకటేష్, బాగి, శాలిని. నేను ఒక విషయం అయితే మాట్లాడాలి అనుకుంటున్నానండి. యాక్చువల్గా గాయత్రి గారిది నాకు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంతగా అయితే కనిపించలేదండి. నిజంగా ఆవిడ నార్మల్గానే ఉన్నారు, అంత టాస్క్లో కూడా ప్రూవ్ చేసినట్టు అయితే అనిపించలేదు ఇంకా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో బట్ ఆమెకైతే టాప్ 15లోకి వచ్చింది. ఏ బేసిస్లో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూడాలి మనము. సో ఇప్పటి వరకైతే ఈ ఎపిసోడ్ వరకైతే ఇంతే అండి. మీకు ఏమనిపిస్తుంది నా అభిప్రాయం అనేది కింద కామెంట్ చేయండి. టాప్ 15 వాళ్ళలో ఇంకెవరైనా మీకు డిజర్వ్ కాదు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.